దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినములో దేవుడు తన ప్రజలను ఎలాగు చూసుకుంటాడో కొన్ని సాదృశ్యాలు, కొన్ని గుర్తులు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. వాటిని ఈరోజు మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. परमेश्वर उनका प्रजा को कैसा संभालता है, कैसा देखता है, उसका बारे में कुछ सादृश्य, कुछ नमूना बाइबल में दिया गया है, कुछ चिन्ह बाइबल में दिया गया है। उसका बारे में आज मैं ध्यान करना चाहता हूँ। इसलिए कृपया ध्यान से परमेश्वर का वचन के और कान लगाने के लिए विनती करता हूँ। దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటల మీద మీ మనస్సు పెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం, కొన్ని వచనాలు చూసేసరికి మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన ప్రజలను ఎలా చూసుకుంటాడు అని రాయబడిందంటే, ఒక తల్లి బిడ్డల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో, తల్లి తన బిడ్డను ఎలాగైతే చూసుకుంటుందో, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మనల్ని కూడా ఒక తల్లిలాగా చూసుకుంటాడు. యాజ్ ఏ మదర్ కంఫర్ట్స్, ఒకని తల్లి ఆదరించినట్లుగా. जिसका प्रकार में लिखा है, माता अपने पुत्र को कैसे संभालता है, कैसे शांति देता है, कैसे आश्वासन देता है, वैसा ही तुम्हारा परमेश्वर तुमको देखेगा करके परमेश्वर का वचन में लिखा गया है। माता जैसा उसका पुत्र को संभालते हैं हम देख सकते हैं, हम सबों को पता है। मालों को पूछेगा तो, मालों को देखेगा तो कैसा उसको बच्चों को संभालते हैं, सुरक्षित रखते हैं, हम सब कुछ देख सकते हैं। पीछे चांदनी अभिषेक को देखता है, आगे तेजस्विनी आश्रय को देखते हैं। वैसा एक माँ ने बच्चों को कैसे संभालते हैं, इधर जाएगा तो गिर जाएगा, कुछ लगेगा करके कैसा माता ने पिता को, पुत्रों को देखता है, वैसा ही अपना परमेश्वर ऊपर से हम सबों को देखता है। इस दुनिया में ठोकर ना खाने के लिए, पाप में ना गिरने के लिए, दुनिया का अनुसार नहीं चलने के लिए परमेश्वर ने हम सबों को देखता है, सही सलामत संभालता है, सुरक्षित रखता है। ఈ లోకములో తల్లి వెనుకున్నటువంటి చాందిని తన కుమారుని చూసుకుంటున్నట్టుగా, ముందున్న తేజస్విని ఆశ్రయను చూస్తున్నట్టుగా, ఒక తల్లి తన బిడ్డలను ఎంత జాగ్రత్తగా కనిపెట్టుతూ, వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి దేనైనా గుద్దేసుకుని పడిపోతారేమో, ఇలా వెనక్కి తిరగబడిపోయి పడిపోతారేమో అని అప్రమత్తంగా ఉండి తల్లి ఏ రీతిగా అయితే జాగ్రత్తగా చూసుకుంటుందో, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒకని తల్లి ఆదరించినట్టుగా ఆయన మనల్ని ఆదరిస్తాడంట. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది తల్లిని కోల్పోయిన వారు ఉండొచ్చు. నేను కూడా మా తల్లిని కోల్పోయాను. కానీ ఆ తల్లి కంటే మిన్నగా మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు అని వాక్యానుసారంగా దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఒక తల్లి ఏ రీతిగా అయితే ఆదరిస్తుందో, దానికి మించినటువంటి ప్రేమ, దానికి మించిన ఆప్యాయత, దానికి మించినటువంటి క్షేమాభివృద్ధి, భద్రత, ఇవన్నీ కూడా దేవుడు మనకి చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అయ్యో నాకు అమ్మలేదే అనేటువంటి బాధ శారీరకంగా, రక్త సంబంధంగా కొంచెం ఉన్నను, కాలానుగుణంగా, సమయానుగుణంగా తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిన వారు అందరం. ఆ క్రమంలో తల్లిని కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నా కూడా
బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనలను ప్రేమిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు తల్లి కంటే మిన్నగా మనల్ని ప్రేమిస్తాడంట. ఆ తల్లి కంటే మిన్నగా మనల్ని ఆదరిస్తాడు. నీకు ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా తల్లితో ఎలా అయితే చెప్పుకునేవాడువో, తల్లితో ఎలా అయితే చెప్పుకునేదానువో నువ్వు మోకరించి ఆ దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన నీ ప్రతి పరిస్థితిలో కూడా నీకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. इस दुनिया में माता को कैसा तुम्हारा जरूरत को बोलता है, समस्या को बोलता है, वैसा ही अपना परमेश्वर को प्रार्थना कर कर परमेश्वर को बोलेगा तो वो अपना माता से भी बढ़कर हमको संभालेगा. हमारा सारे जरूरत को पूरा करने वाला परमेश्वर है. हमको आश्वासन देता है, जब दुख में रहने का समय हमको आश्वासन देता है. अपना परमेश्वर माता का जैसा हमको संभालने वाला परमेश्वर है. ఒకని తల్లి ఆదరించుగనట్టుగా ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటిలోనంట తల్లి ప్రేమకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ చాలా గొప్పది అని, మదర్స్ లవ్. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డలను ప్రేమించే విధానము, క్రమము అంత గొప్పగా ఉంటుందంట. ఆ కుమారుడికి లేకపోతే కుమార్తెకి జన్మనిచ్చే సమయంలో ఆ ప్రసవ వేదన అనేటువంటిది వెలకట్టలేనిదంట. దాని యొక్క బాధ, లేకపోతే ఆ ప్రసవం గుండా వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ఊహించలేనటువంటిది, వర్ణించలేనటువంటిదని చాలామంది ఈ యొక్క స్త్రీ యొక్క ప్రసూతిని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అంత గొప్పగా 9 నెలలు బిడ్డను మోసి మరణపు అంచుల్లోనికి వెళ్ళి కుమారుణ్ణి కుమార్తెను కని తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డలను పెంచుతుందంట తల్లి. అటువంటి తల్లి కూడా ఒక్కొక్క సమయంలో బిడ్డల్ని మర్చిపోతుందంట. చూడండి 49వ అధ్యాయంలో 15-16 వచనాలు. మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. इस दुनिया का माँ कभी कभी बच्चों को भूल जाता है. बाहर जाने के समय, खेलने का समय, ये माँ ने टीवी देखते हुए, सीरियल देखते हुए, सिनेमा देखते हुए, नहीं तो बाजू वालों के साथ बात करने का समय बच्चों को भूल जाएगा कहा गया करके. ऐसा भूल जाने का आवश्यकता है, लेकिन अपना परमेश्वर जो हम आराधना करता है, हम प्रार्थना करता है, वो परमेश्वर कभी भी हमको नहीं भूलता है. ఈ లోకములో జన్మనిచ్చినటువంటి తల్లి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఆ బిడ్డలను మర్చిపోతుందంట. టీవీ చూస్తున్నప్పుడు, సీరియల్ చూస్తున్నప్పుడు, సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, లేకపోతే పక్కోళ్ళతో కలిసి ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నప్పుడు ఈ పిల్లవాడు ఎలా వెళ్ళిపోయాడో మర్చిపోయే అవకాశం ఉందంట. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రం మనలను మర్చిపోడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకని తల్లి కంటే గొప్పగా ఆయన మనల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కాపాడే దేవుడు. తల్లి గర్భాన్ని కని నిన్ను పెంచుతూ ఉంది. నేను నిన్ను చూడు, నా అరచేతుల్లో నిన్ను చిక్కుకున్నాను. देखो तुमको मेरा हाथ में रचाया गया है. सिर्फ माँ ने तुमको जन्म दिया है, लेकिन मैं तुमको मेरा हाथ में रचाया गया. अगर पेन से लिखेगा तो मिट जाएगा, परमानेंट मार्कर तो लिखेगा तो 1 महीने के बाद, 2 महीने के बाद भी मिट जाएगा, लेकिन उसमें रचाएगा तो कभी भी नहीं जाएगा. हालेलुया, హల్లెలూయా. ఈ చేతి మీద రాసుకుంటే, పెన్నుతో రాసుకుంటే చెరిగిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ మార్కర్తో రాసుకుంటే 1 నెల 2 నెలలు ఉన్న తర్వాత అప్పుడైనా చెరిగిపోతుంది. కానీ చెక్కుకుంటే
అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో తీయకండి. అక్కడ మీరు నా చేతుల్లో ఉన్నారు, ఎవడో కూడా నా చేతుల్లో నుండి మిమ్మల్ని అపహరింపలేడు అంటాడు. దేవుని చేతుల్లో మనం ఉన్నాం. క్షేమమైన భద్రత కలిగినటువంటి చేతుల్లో మనం ఉన్నాం. ఎవరో కూడా ఆయన చేతుల్లో నుండి మనల్ని దొంగిలించలేరు, అపహరించలేరు. అంత సురక్షితమైనటువంటి హస్తాలలో ఆయన చేత మనం కాపాడబడతా ఉన్నాం. హల్లెలూయా. తల్లి కంటే మిన్నగా ప్రేమించేటువంటి దేవుడు, తల్లి కంటే మిన్నగా ఆదరించేటువంటి దేవుడు అని మొట్టమొదటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాటను చూద్దాం. 103వ కీర్తన, సామ్ నంబర్ 103, 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా, హల్లెలూయా. जैसा पिता ने अपने बच्चों पर दया करता है, उससे बढ़कर हमारा परमेश्वर पिता ने हमको तारस खाता है, आश्वासन देता है. కూర్చోండి కూర్చోండి, పర్లేదు. తండ్రి, రెండవదిగా తండ్రి కంటే మిన్నగా మనలను కాపాడే, ఆదరించే, జాలి పడేటువంటి దేవుడు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి గద్దించవచ్చు, కొట్టొచ్చు, లేకపోతే సరిగా పట్టించుకోకుండా వదిలేయచ్చు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు తండ్రి కంటే కూడా మిన్నగా మన ఎడల జాలి పడతాడంట. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపమానం, ఆ కుమారుడు నాకు వచ్చే వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి, ఇద్దరు అన్నదమ్ములకి ఎంతెంత వస్తుందో పొలాన్ని భాగం చేయి, ఇల్లుని భాగం చేయి, ఆస్తిని భాగం చేయి అని చెప్పి తన వాటా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి వ్యసనాలకు గురైపోయి, బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడ ఉంటాయి అన్నట్టుగా విస్తారమైన డబ్బు పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు స్నేహితులు ఉన్నారు, తిన్నారు, తాగారు, డబ్బులు అయిపోయాయి. తర్వాత స్నేహితులు వెళ్ళిపోయారు. రే, ఇన్ని రోజులు మీకు తినిపించాను కదా, ఇన్ని రోజులు నీకు తాగిపించాను కదా, ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకున్నాను కదరా, నాకు సహాయం చేయండి అంటే ఎవరు కూడా సహాయం చేయలేదు. ఎవరు కూడా ఒక పూట భోజనం పెట్టలేదు. ఏం చేయాలో తెలియక పందులు మేపేటువంటి పనిలోకి వెళ్ళాడు. ఆ పందులు మేపేటువంటి పనిలోకి కూడా ఎందుకు వెళ్ళాడు అంటే పందులు తినే ఆహారమైనా తిని కడుపు నింపుకుందామని. అంతగా తండ్రిని విడిచిపెట్టి లోకాశల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, తాను ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు ఈ కుమారుడు. అంత సమస్తము అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పందులతో మేపుతూ ఆ పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తే ఆ పందులు ఆ పొట్టు కూడా తినకుండా అతన్ని పొడిచిపడేస్తున్నాయంట. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి, మా ఇంటి దగ్గర పని చేసేవాళ్ళు రోజుకి 200-300 మంది పని చేసేవాళ్ళు వస్తారు మా ఇంటి దగ్గరికి. రోజు వారికి ఒక ఫంక్షన్ లాగా మా నాన్న మంచిగా ఆహారాలు, భోజనాలు సిద్ధపరుస్తూ ఉంటాడు. ప్రతిరోజు అనేక మంది మంచి ఆహారంతో మా ఇంటి దగ్గర భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో నేను దిక్కులేని వాడిలాగా, ఒక మెతుకు కూడా నాకు దొరక్క, తినడానికి ఆహారం లేక పస్తులుండి నేను తప్పు చేశాను అనేటువంటి విషయం అతనికి గుర్తొచ్చింది. అప్పటికే డబ్బులు పోయినాయి, ఆస్తి పోయింది, అంతా పోయింది.
ఆ బట్టలతో అప్పుడో డబ్బులు ఉంటేనేమో ఏ హోటల్లో ఉండేవాడో, లాడ్జ్లో ఉండేవాడో. డబ్బులు అయిపోయాయి కాబట్టి ఆ లాడ్జ్లోంచి బయటికి గంటేశారు. పందులు మేపుతున్నాడంటే ఆ పందుల దగ్గర ఉండేటువంటి మంచి స్మెల్ ఈయన దగ్గర కూడా వచ్చి ఉంటుంది. కొన్ని రోజుల నుండి స్నానాలు లేవు కాబట్టి వస్త్రాలన్నీ కూడా మురికి పట్టేసి ఉండొచ్చు. డబ్బులు ఉన్నప్పుడేమో మంచి సెలూన్లోకి వెళ్ళి మంచి జెంట్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచిగా తయారయ్యేవాడేమో. కానీ డబ్బులు అయిపోయిన తర్వాత గడ్డాలు మీసాలు పెరిగిపోయి భయంకరమైన రూపంలోనికి, స్ప్రేలు కొనడానికి డబ్బులు లేవు, సబ్బులు కొనడానికి డబ్బులు లేవు కాబట్టి అందవికారంగా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, నేను తప్పు చేశాను, ఇంకా మా నాన్నగారి దగ్గర నేను నీ రెండో కొడుకునని చెప్పుకోవడానికి నాకు యోగ్యత లేదు. కాబట్టి పనోళ్ళలో ఒక పనివాడిలాగా, మా ఇంటి దగ్గర పనిచేసే పనివాళ్ళలో ఒక పనివాడిలాగా జాయిన్ అయితే నాకు కూడా 3 పూట్ల భోజనం పెడతాడని చెప్పి ఆ ఉద్దేశంతో బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోయి లోకములో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, లోకమిచ్చేటువంటి సంతోషం, శరీరాశ, నేత్రాశ, జీవపడంబంలో పడిపోయి, దేవుని మర్చిపోయి, ఆరాధన మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, వాక్యానుసారంగా మర్చిపోయి, దేవుని చిత్తానుసారంగా జీవించడం మానేసి లోకంలో పడిపోయి నీకు ఒకానొక దినములో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోకములో సహాయం చేసేవారు ఎవరో ఉండరు, ఆదుకునేవారు ఎవరో ఉండరు, నీకు కనీసం భోజనం పెట్టేవారు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితి ఈ కుమారుడికి వచ్చింది. తిరిగి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా దూరంగా ఉండగానే, అక్కడ రాయబడింది 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉండగానే, జాగ్రత్తగా వినండి, కుమారుడి మనస్సులోనేమో మీ దగ్గర ఒక పనోడుగా జాయిన్ అవుతాను అనే డెసిషన్తో వస్తున్నాడు. కానీ దూరంగా ఉన్నటువంటి తండ్రి వాడిని చూసి, ఏ రూపంలో ఉన్నా, ఆ యొక్క వస్త్రాలు ఎలా ఉన్నా, జుట్టు ఎలా ఉన్నా, గడ్డం ఎలా ఉన్నా, శరీరము ఎంత మురికిగా ఉన్నా తండ్రి గుర్తుపెట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. అరే, నీ దగ్గర పందుల వాసన వస్తుంది, లేకపోతే మురికి వాసన వస్తుంది, లేకపోతే నువ్వు స్నానం చేయలేదు, వికారంగా ఉన్నావని, తర్వాత ఇంటికి వచ్చి ఆ కటింగ్ ఏం చేసుకో, సేవింగ్ చేసుకో, స్నానం చేయి, ఆ తర్వాత నిన్ను కౌగిలించుకుంటాను అనలేదు. ఆయన సరాసరి వచ్చి ఆయన్ను హగ్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఈరోజు నేను పరిశుద్ధుణ్ణి, ఈరోజు నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుని అనుకుంటున్నాం, కానీ మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. దేవునికి దూరం అయిపోతున్నామేమో, ప్రార్థన లేక, వాక్యానుసారంగా జీవించగా, పరిశుద్ధతను విడిచిపెట్టి. ఈరోజు ఈ మాటలు విని నువ్వు మరలా దేవుని వైపుకు తిరిగితే, నీ పాపాన్ని విడిచిపెట్టి, లోకాసులు విడిచిపెట్టి మరలా దేవుని వైపు తిరిగితే ఆయన నిన్ను హత్తుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన నీ ఎడల జాలి పడేటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దినమెల్లా చేతులు చాపి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడైనా నా కుమార్తె నా దగ్గరికి వస్తుంది, ఎప్పుడైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు అని ఆయన దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రక్షణ లేనివారు, బాప్తిసం తీసుకునేవారు ఎవరైనా ఉంటే గనక ఆయన మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన అసహించుకునే స్థితిలో నీ ఉన్నా కూడా ఆయన నీ పాపాలు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన నీ పాపాలన్నిటినీ క్షమించి నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు, తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకునేటువంటి దేవుడు ఆయన. వెంటనే కౌగిలించుకొని ఆ పనులతో అంటున్నాడు, ఇదిగో నా కుమారుడికి క్షవరం చేయించండి, స్నానం చేయించండి, నలుగు పెట్టి స్నానం చేయించండి, విలువైనటువంటి వస్త్రాలను వేయించండి అని చెప్పి అవన్నీ చేసిన తర్వాత అతనికి ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. మరలా తిరిగి
కుమారుడి హోదానిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందరైతే ఆయన అంగీకరిస్తామో వారందరికీ కూడా ఆయన కుమారులయ్యేటువంటి అధికారాన్ని ఆయన మనకిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి దూరంగా ఉండొద్దు. దేవునికి దూరమై లోకానికి దగ్గరై శరీరేచ్ఛలకు దగ్గరై నరకానికి దగ్గరైపోవద్దు. మరలా యేసు వైపు తిరుగు. ఆయన నీ పాపాలు క్షమించే దేవుడు, ఒక తండ్రిలాగా మన ఎడల జాలి పడేటువంటి దేవుడు. ఆయన తండ్రి కంటే మిన్నగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు, ఇంకా రావట్లేదేంటి ఆయన? ఇదిగో నేను త్వరగా వస్తానని ప్రకటన గ్రంథంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు కదా. ఇంకా రావట్లేదంటే యేసయ్య తాతలు తరాలు అయిపోయినాయి, ఇంకా యేసుక్రీస్తు రావట్లేదేంటని మనలో చాలామంది ఈ ప్రశ్న కలిగి ఉండొచ్చు. బయట నుంచి కూడా ఈ ప్రశ్న మనల్ని వేస్తూ ఉండొచ్చు. వాటన్నిటికీ ఒకటే సమాధానము, అందరూ అంతటను మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నరకాన్ని సృజించింది సాతాను కోసము, వాడి అనుచరుల కోసం. నరకాన్ని సృజించింది నీ కోసం నా కోసం కాదు. ఆయన నీ కోసం నా కోసం పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట వెనుక ఆయనకు అవిధేయులమై లోకాన్ని ప్రేమించి శరీరేచ్ఛలు ప్రేమించి శరీరాశ నేత్రాశ జీవడంబంలో పడి నరకం వైపు ఈ లోకంలో మనుషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వారిని పరలోకం వైపు నడిపించడానికే యేసు పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తండ్రిలాగా మన ఎడల జాలి పడేటువంటి దేవుడు. ఒకవేళ తండ్రిని కోల్పోయినటువంటి వారు ఉన్నారేమో, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఏర్పాటు చేస్తూ నేను మీకు చెప్తున్నటువంటి మాట, తండ్రిని కోల్పోయినా నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే, నువ్వు ప్రార్థించి నీ ప్రతి పరిస్థితిని దేవునికి చెప్పినట్లయితే, ఆయనే నీకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి సమయానుకూలమైనటువంటి సహాయాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో కూడా నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు. నేను అంటాను, తల్లిని కోల్పోయాను కాబట్టి నేను బాధపడడం కాదు, ఆ స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు అని నేను ధైర్యంగా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రిని కోల్పోయాం, తండ్రి లేడు అనేటువంటి బాధొద్దు. ఆ స్థానంలో దేవుడు బాధ్యత తీసుకున్నాడు. నీ తండ్రి ఉంటే నిన్ను ఎలా చూసుకున్నావు, నీ తండ్రి ఉంటే నిన్ను ఎలా నడిపించునో దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు ఎలా అయితే ఇహలోకపు తండ్రికి ప్రేమించేవాడిగా ఉండవో, విధేయుడయ్యేవాడిగా ఉండేవాడువో, అదేవిధంగా పరలోకపు తండ్రి మాట వింటూ ఆయనకు విధేయుడిగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడేటువంటి తండ్రి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిలాగా జాలి పడేటువంటి దేవుడు ఆయన. ఎప్పుడు బాధపడొద్దు, దుఃఖపడొద్దు. నా తండ్రి లేడు అని, పరమ తండ్రి నీకున్నాడు. సమయానుకూలంగా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. 3వ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. తప్పించి పర్వతముల మీదను వాగుల యొద్దను మేపెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతున్నాడో,
ఎలా చూస్తూ ఉన్నాడో అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తల్లి వలె ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, తండ్రి వలె జాలి పడుతూ ఉన్నాడు. మూడవది, కాపరి వలె మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకి కాపరి అయి ఉన్నాడు. కాపరి తన గొర్రెల ఎడల చాలా దృష్టి కలిగి ఉంటాడు. గొర్రెల ఎడల అన్ని విషయాల్లో కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు గొర్రెలను ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఎక్కడైతే మేత ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే గొర్రెలు క్షేమంగా సురక్షితంగా ఉంటాయో ఆ స్థలాలకి తీసుకువెళ్ళడానికి ఆ కాపరి ఆలోచన చేస్తూ ఉంటాడు. మన పరమ తండ్రి అయిన దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి వలె ఆయన మనకున్నాడు. 100వ కీర్తనలో అంటాడు కదా, మనము ఆయన గొర్రెలము, ఆయన మేపు గొర్రెలం మనందరం కూడా. ఆయన మనకి కాపరి అయి ఉన్నాడు. మనం పేతురు అంటాడు, గొర్రె వలె త్రోవ తప్పి పోతుంది. మనందరం కూడా ఒక్కొక్క సమయంలో త్రోవ తప్పిపోయాం. దారి తప్పిపోయినప్పుడు మనం క్రిస్టియన్ సీనరీస్ మనం చూస్తూ ఉంటే కొన్ని సీనరీస్లో ఆయన గొర్రె పిల్లని భుజం మీద వేసుకుని ఆ గొర్రెల వైపు కర్ర పట్టుకుని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని క్రమములో నడవకుండా లోకములోనికి, పాపములోనికి, వ్యసనాల్లోనికి తొలగిపోయినటువంటి మనల్ని, 100 గొర్రెలు ఉన్నాయన్నాడు, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంట్లే అనుకోలేదు ఆయన. 99 అలా విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. అంటే నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఎంత ఏకాగ్రత కలిగి, ఎంత దృష్టి కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. సంఘములో కూడా కాపరి గొర్రెలు అని సంఘానికి కూడా పోల్చబడింది. సంఘములో కూడా గొర్రెలన్నీ కూడా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, వారు ఎటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఎటువంటి ఆర్థిక స్థితిగతులు కలిగి ఉన్నా, అందరికీ ఒకటే విధమైనటువంటి మాట ఏంటంటే, మీరందరూ గొర్రెలు, నేను కాపరిని. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా ప్రేమించేటువంటి లక్షణము కాపరికి ఉండకూడదు. కొన్ని బలహీనమైన గొర్రెలు ఉన్నాయి. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే కొన్ని బలహీనమైన గొర్రెలు ఉన్నాయి, కొన్ని బాగా బలమైన గొర్రెలు ఉన్నాయి, కొన్ని అంగవైకల్యం కలిగినట్టు గొర్రెలు ఉన్నాయి. కాపరి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ బలహీనమైన గొర్రెలకు కొంచెం ఎక్కువ ఫీడింగ్ ఇస్తూ ఉంటాడంట, ఎక్కువ మేత పెడతా ఉంటాడు. ఆ రోగంతో ఉన్న గొర్రెలకు కట్లు కడుతూ ఉంటాడు. బాగా బలిసినటువంటి, మాట వినకుండా అటు ఇటు తిరిగి వేసేటువంటి ఆ గొర్రెలకు కొంచెం ఆహారం తక్కువ పెట్టి సరైన మార్గంలోనికి నడిపిస్తాడంట. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు. మనలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. దేవుని దృష్టిలో మనందరము కూడా గొర్రెలమే. ఏ ఒక్కరు తప్పిపోయినా కూడా వారి ఎడల ఆయన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి వారిని మరలా సరి అయిన మార్గంలోనికి, సరి అయిన త్రోవలోనికి నడిపించడానికి ఆయన అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సంఘములో కాపరు కూడా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే కోణంలో, ఒకే విధానంలో, ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా మన సంఘాలలో, ఎందుకంటే నిర్దిష్టమైన కొన్ని దినములు, కొన్ని సంవత్సరాలు మాకు ఏర్పాటు చేయబడి ఉన్నప్పుడు
ఆ యొక్క నిర్దిష్టమైన సమయంలో అందరినీ ఒకే కోణం, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడకూడదు. ఆ పార్షియాలిటీ, ఆ పక్షపాతం మనం చూపించినప్పుడు దేవుని ప్రేమను కనపరచలేము. బంగారమ్మ గారు ఎంతో, పార్థసారథి గారు కూడా అంతే, రాంబాబు గారు ఎంతో, అక్కడ ఉన్నటువంటి వెనక్కి కూర్చున్నటువంటి ఆ తల్లి గారు కూడా అంతే. ఆ యొక్క దృష్టిలోనే సేవను ముందుకు కొనసాగించాలి. అది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఉద్దేశం. కాపరి గొర్రెల విషయంలో, ప్రేమ విషయంలో తారతమ్యాలు చూపించినప్పుడు ఆ గొర్రెల మంద సరి అయిన క్రమములో ఎదగదు. ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నప్పుడు నా యొక్క స్పైరల్ బుక్లో మీ కుటుంబాల పేర్లు అన్నీ ఉంటాయి. మీ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల గురించి. ఈరోజు చాందిని పుట్టినరోజు. అలాగా ప్రతి ఒక్కరి కోసం అది తీసుకొని ప్రార్థన చేస్తాం, అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇదిగో ఈరోజు ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని చాందినికి ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు. ఇలాగ ఈ రీతిగా ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థించవలసిన బాధ్యత. 2 సంవత్సరాలు గడువు నాకు ఇస్తే 6 సంవత్సరాలు తెలంగాణలో, 6 సంవత్సరాలు అనకాపల్లిలో, ఇక్కడ 2 సంవత్సరాలు నేను చేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత 2025 నుండి 2027 వరకు నువ్వేం చేసావంటే, ఇదిగో ప్రభువా నాకు ఇచ్చినటువంటి సంఘం అప్పుడు ఇది, ఇదిగో నాకు ఇచ్చిన విశ్వాసులు ఎల్లో, నాకు ఇవ్వబడిన కుటుంబాలు ఇవి, వారి కోసం నేను ప్రార్థన చేశాను. అందులో ఇదిగో ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, వివాహాలు కాని వారు ఉన్నారు, బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు, ఇంకా రక్షణ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. భార్యలు రక్షించబడితే భర్తలు రక్షించబడలేదు, పిల్లలు రక్షించబడలేదు. వారందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర లెక్క అప్పగించాలి. దాని కొరకు ఒక కాపరి గొర్రెలను ఒకే దృష్టితో ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మన కాపరి అయినటువంటి దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఆ దేవుణ్ణి నీవు కాపరిగా కలిగి ఉన్నావా? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. అంటే దేవుడు కాపరిగా ఉంటే, నీ కుటుంబానికి దేవుడు కాపరిగా ఉంటే ఆయన నీ కుటుంబానికి ఏది కొరత రానియడు, ఏది కొదువు రానియడు. ఆయన సమయానుకూలంగా ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దేవుడు నీకు కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల, అంటే సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు, అంటే నీకు కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన, అంటే ఆ గాఢాంధకారం చీకటికి, లేకపోతే శోధనలకి, లేదా ప్రతికూల పరిస్థితులకి, ఇబ్బందులకి, సమస్యలకి కారణంగా మనకు కనిపిస్తూ ఉంటే కనుక, గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయానికి నీవు భయపడవు. ఎందుకంటే ఆయన దుడ్డికర్ర, ఆయన దండము మనకు తోడుగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి కాపరిగా ఉన్నటువంటి దేవుడు. ఏమండి, ఒక దావీదు తను మేపుకుంటున్నటువంటి గొర్రెల్లో ఒక గొర్రెను ఎలుగుబంటి ఎట్టుకుని వెళ్ళిపోతుంటే, అయ్యి బాబోయ్ వెలుగుబంటి, ఇంకా నయం నేను దగ్గరగా ఉంటే నన్ను ఎత్తుకుపోయేదేమో అని చెట్లు చాటును దాక్కోలేదు దావీదు. పరుగెత్తుకుని వెళ్ళి ఎలుగుబంటిని చంపి ఆ గొర్రెను రక్షించుకున్నాడు. మరలా కొన్ని రోజులకి సింహం వచ్చింది, సింహం నోట కరుచుకుని వెళ్ళిపోతుంది గొర్రెని. అయ్యి బాబాయ్ సింహం అని గుండెలు బాదుకొని ఓ మూలం దాక్కోలేదు. సింహానికి కూడా ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి సింహం నోటిని చీల్చి గొర్రెని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సామాన్య దావీదే తన గొర్రెల కోసము అంత సాహసం చేస్తే, ఒక సామాన్యుడైనటువంటి మానవుడైనటువంటి గొర్రెల కాపురైన దావీదే తన గొర్రెల కోసం అంతగా ప్రయాసపడి ప్రయత్నం చేసి ప్రాణాలకు తెగిస్తే, మన పరమ తండ్రి, మన గొర్రెల గొప్ప కాపురైనటువంటి ఆ దేవుడు మనల్ని విడిచిపెడతాడా? సమస్యలోనే విడిచిపెడతాడా?
ఇబ్బందుల్లోనే విడిచిపెడతాడా? ఆ బలహీనతలతోనే విడిచిపెట్టేస్తాడా? ఆర్థిక ఇబ్బందుల్లోనే విడిచిపెట్టేస్తాడా? ఆ శోధనలోనే విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు. ఆయన విడిపించి నడిపించగల గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందంటే కృపా క్షేమములే మన వెంట వస్తాయంట. దేవునికి స్తోత్రం. మనం వాటి వెంట వెనకాల వెళ్ళడం కాదు, ఆ కృపాక్షేమాలే మన వెంట వస్తాయి. అలా చేయగల గొప్ప కాపరి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి వలె ఆయన ఎత్తైనటువంటి పర్వతాల మీద, బాగుగా ఉండేటువంటి స్థలాల దగ్గర, వాగులు కలిగినటువంటి ప్రాంతాలలో మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప కాపరి. మనం ఆయన గొర్రెలముగా ఆయన మాట వినాలి. అవి గొర్రెల మందలు వెళ్తూ ఉంటే గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనించారు లేదో, మా ప్రాంతాల్లో మేము చూసినప్పుడు ఆ గొర్రెల మంది వెళ్తుంది, ఆ ముందు వెళ్తాడు కాపరి. ఈ గొర్రెలన్నీ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు కాపరి వెనకాల వెళ్తాయి, మేకలు మాత్రం అటు ఇటు తిరుగులాడతాయి. మేకలకైతే వెనకాల కూడా ఇంకో కాపరి ఉంటాడు. మనము దేవునిని వెంబడిస్తే, మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆయన మనకి కాపరిగా ఉండి మనము నడవవలసిన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి అయినటువంటి స్థలాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ఆ కాపరిని మన కాపరిగా చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప కాపరి అంటే మనందరి కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మనందరి అవసరతలు తీరుస్తున్నటువంటి గొర్రెల గొప్ప కాపరి ఆయన. ఒకానొక రోజున ఆయన ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. పేతురు చెప్తున్నాడు, ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవబోతున్నాడు. ఆ రోజున మనం జీవించిన జీవిత కాలంలో మనం చేసిన పనులన్నిటికీ కూడా ఆయన బహుమానం ఇవ్వడానికి ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ కాపరిని వెంబడించుదాం. ఆ కాపరి అందుబాటులో మనం ఉందాం. ఆ కాపరి కనుసన్నలో మనం జీవించుదాం. ఆ ప్రధాన కాపరిగా రాబోతున్న యేసయ్యను ఎదుర్కోవడానికి ఆ యేసయ్య మార్గంలో మనం నడుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.